ఈ మార్గం నీకు ఎందుకు నచ్చింది? అడుగడుగున ఒక అద్భుతం చేస్తున్నాడు ఆయన. మళ్ళీ చెప్తాను, ఎందుకు చేస్తున్నాడు? నాకు ఐగుప్తు వద్దు, నాకు వాగ్దాన దేశం కావాలని నువ్వు బయటకు వచ్చిన ఒక్క పాయింట్ మీద నిన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నాడు దేవుడు. చచ్చే నాకు ఈ లోకం వద్దా, నేను వెళ్ళిపోతున్నా దేవుడి దగ్గరికి. ఆ ఒక్క పాయింట్ మీద ఎంత సపోర్ట్ చేస్తున్నాడు నీకు? నువ్వు ఇంకా తీర్మానాలు నిబంధనలు సరైన లెక్కలోకి వస్తే నీకు ఇంకెలా ఉంటుంది ఆశీర్వాదం? చచ్చే నాకు ఈ ఐగుప్తు వద్దనుకున్న ఒక్క పాయింట్ మీద ఓరు నీకు ఎన్ని ఏర్పాట్లు, సముద్రాలు తీసి పారేస్తున్నాడు, కొండలో ఎన్ని మొత్తం ఏకం చేసేస్తున్నాడు నీకోసం. ఎంత చేసినా అలిసిపోతున్నాను ఫీలింగ్ ఎడుతున్నామని మొత్తం ఏదే చేసుకొని రెక్క మీద మోసి నడిచేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. ఎనభై 84వ కీర్తన 5 నుండి 7 వరకు చదివి సహాయం చేయండి దయతో. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయబడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడుదురు. దేవుడి వాక్యములలో నుంచి మనందరితో మాట్లాడునుగాక. అందరం చెప్దాం మంచిగా. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఇదే వచనమును మనం మూలవాక్యంగా తీసుకొని గత వారం ధ్యానం చేశాం. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. అనే మాటను మనము ధ్యానిస్తూ ఆ మార్గం ఎలా ఉంటుందో, ఏ మజిలీలు ఉంటాయో, ఆ ప్రయాణములో మనం ఎంతవరకు వచ్చామో తెలుసుకోవడానికి ఆ మార్గములను గురించి ఏ ఏ అనుభవాలు మనము తప్పకుండా దాటి రావాల్సి ఉంటుందో మనం మాట్లాడుకున్నాం. ఈ సమయం ముందు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు అన్నారు కదా. ఎందుకు ఆ యాత్ర చేసే మార్గం వారికి ప్రియమైనదిగా ఉన్నది అనే ఒక ఖరీదైన ఆలోచన మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మనందరం ఎరిగినట్లు అది ఒక ఎడారి ప్రయాణం అంటారు. ఒకసారి ఏం ప్రయాణం అండి? అది మనకు తెలుగు బైబిల్లోనూ ఇంగ్లీష్ బైబిల్లోనూ అత్యధిక సార్లు అరణ్యము అన్న పదమే పడింది. యాక్చువల్గా అరణ్యయాత్ర అనే మాట, లేదా ఇంగ్లీష్లో విల్డర్నెస్ అనే మాట చూస్తాం. కానీ అది తర్జుమాలో దొరికిన పొరపాటు తప్ప వాస్తవం కాదు. వాస్తవానికి ఐగుప్తు దేశానికి ఇజ్రాయెల్ దేశానికి మధ్యలో జరిగిన ప్రయాణంలో ఎక్కడ అడవి లేదండి. అది పూర్తిగా ఎడారి ప్రాంతం అని కాస్త ఆ భూమి యొక్క నైసర్గిక స్వరూపం పట్ల కనీస అవగాహన విద్యార్థులు కూడా చెప్పగలుగుతారు. ఓసారి మ్యాప్ చూసిన అర్థం అవుద్ది, స్వయంగా పోయిన వాళ్ళకి ఇంకా తేటగా తెలుసు. ఆ యొక్క ఐగుప్తు దేశము నుండి ఇజ్రాయెల్ దేశానికి వచ్చే మధ్యలో ఎక్కడ అడవి సంగతి దేవుడు అరుగు చెట్లు కూడా లేవండి. కన్ను పొడిచి చూసినా పచ్చి గడ్డి పరక కానరాని ఒక దారుణ ఎడారి. 1-2 చోట్ల మాత్రమే భీకరమగు ఎడారి అన్న ప్రస్తావన చేశారు బైబిల్ గ్రంథంలో. అదే మన పాటలో కూడా ఆ మాట ప్రస్తావించడం, భీకరమగు ఎడారిలో అన్న మాట మీరు చూస్తారు. ఎడారి త్రోవలో అన్న ప్రయోగం కూడా ఆ పాటలు మీరు చూస్తారు. కనుక బిడ్డలారా, మీరు బాగా చూస్తే ఎడారి ప్రయాణం ఎవరికైనా ఆహ్లాదంగా ఉంటుందా? మీరు ఊహించండి. విధిలేని పరిస్థితుల్లో ప్రయాణం చేయవలసి వస్తే ప్రాణాలు అరచేతులు పెట్టుకొని ప్రార్థిస్తూ ప్రభువుని స్మరిస్తూ అయ్యా క్షేమంగా అద్దరి చేరితే అదే 10,000 అనుకుంటాడు ఎవడైనా అద్దరి చేరినవాడు ఉంటే, యాత్ర ముగించినవాడు ఉంటే, యాత్ర అనుభవాలు చెప్పమంటే అదొక అద్భుతమని, దేవుని కృపని, ఆశ్చర్యకరమైన సహాయమని, అదొక సాహసయాత్రని కథలుగా చెప్పుకుంటాడు తప్ప మరోసారి అలా ప్రయాణించాలని ఉందని ఎవడైనా అంటాడా?
యాత్ర చేయు మార్గములు వారికి బహు కష్టములు అంటే యాప్ట్గా సెట్ అయింది, ప్రాక్టికల్గా ఉంటుంది, వాస్తవికంగా ఉంటుంది. కానీ వారికి అతి ప్రియమున్న మాటను మీరు ఎట్లా అర్థం చేసుకోవాలి? కెన్ సమ్బడి మేక్ ఎ కామెంట్ ఆన్ దాట్? ఆద్యంతములు ఎడారి, మధ్యలో సముద్రాలు దాటాలి, మధ్యలో నదులు దాటాలి, కోటలు దాటాలి. అత్యంత ప్రమాదకరంగా భయంకరంగా ఉన్నటువంటి దారుణమైన ఆ యాత్రలో అతి ప్రియమైన ప్రయాణముగా ఎలా ఉందది? అతి ప్రమాదకరమైన ప్రయాణంగా ఉండింది కదా నిజానికి. ఊహించండి ఒకసారి, ఒక్కరోజు ఒకవేళ మన్నా కొరవపోతే, ఒక్కరోజు బండ వెనకాల రావడం మానేస్తే, అవుట్ ఆఫ్ 40 లాంగ్ ఇయర్స్ ఒక్కరోజు కనీసం అగ్నిస్తంభమో మేఘస్తంభమో ముఖం చాడేస్తే, లక్షలాది మంది రాలిపోవటమే, ఏముండదు. ఇలాంటి ఎడారి ప్రయాణం ప్రియమైనదిగా ఉన్నది అన్నమాట తర్కానికి, లాజిక్కి అందదు. ఆలోచన పరులు ఎవరు కూడా అంగీకరించరు. మత పిచ్చండి, ఏదో రాస్తారు మతం, అందులో పడి కొట్టుకుపోతారు. ఏమన్నా బుద్ధి ఉన్నవాడు ఎవరిని ఎడారి ప్రయాణం ప్రియంగా ఉంటుంది ఏమిటా రాతలో అంటూ విరుచుకుపడ్డ విమర్శకులు ఉంటారు కదా. అందుచేతనే నేను అంతటి భీకరమైన, ప్రమాదకరమైన, దారుణమైన, మరణకరమైన, తాపకరమైన సర్పములు ఉండినటువంటి ఎడారి ప్రయాణం వారికి ఎందుకు ప్రియముగా ఉండినది అనే ఒక్క మాటను మీ దృష్టికి తేవాలని ఆశపడుతున్నాను. ఒకవేళ ఒక్క మాట చెప్తే ఎలాగైనా ఇంకా గంట అవ్వలేదు కాబట్టి లాగుదామనే ఒక పిచ్చి ప్రయత్నం ఏమో నా దగ్గర లేదు. టైం చూసుకొని వాక్యం చెప్పే ప్రయత్నం కాదు. మీకు ఆత్మీయ ఆహారముగా అందించడానికి ప్రభువు నాకు అనుగ్రహించిన ఒక మాటను సజీవమైన దేవుని సన్నిధిలోంచి మోసుకొని రావడమే ప్రయత్నం తప్ప, మరీ బొత్తిగా వారానికి ఒకసారి కొడుకొని గంటను చెప్పొద్దు అట్లా టైం చూసుకొని ఏదో లాగదీసే పనేం కాదు. ఈ వారం నుంచి మీరు గమనించారా, ఓ అరగంట ముందు మనం ప్రారంభిస్తున్నాం. కాస్త ఎక్కువ ప్రార్థనలు చేసుకోవడానికి, ఆరాధన చేసుకోవడానికి, వాక్య ధ్యానం పెరగడానికి మనకు సమయం ఉండాలని. ఈ వారం నుంచి సంఘారాధన 5 గంటలకు కాదు 4:30కే. వ్యక్తిగత ప్రార్థన అవసరతలు ఉన్న వారి కోసం 4:30 నుండి 5:30 వరకు నేను అక్కడ కూర్చొని ఉంటున్నాను మీకోసం. ప్రార్థన అయిపోయిన తర్వాత వ్యక్తిగత ప్రార్థనలకు రావద్దు. ముందు 1 గంట సేపు సమయం వ్యక్తిగత ప్రార్థనలు, ఏదైనా మాట్లాడే అవసరతలు ఉన్న వారి కోసమే కేటాయిస్తున్నది. ఐ విల్ బి దేర్ ఫర్ 1 hour. ఆ సమయాలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ఎందుకని అనేది మన చర్చ. ఒక రసవత్తరమైన సన్నివేశములను వరుసగా ప్రస్తావించారు. ఆ వచనాలలో ఒకసారి మరలా చదవగా వినండి దయచేసి. 5, 6, 7 వచనాలు. 84వ కీర్తన. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడుదురు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ఎందుకో లోక విరుద్ధమైన ఒక విషయాన్ని మీ ముందుకు తెస్తున్నాను. లోక విరుద్ధమైన విషయం అదేమనగా, వారు నీ వలన బలము నొందుతారు అన్నాడు. ఓకే, దాంట్లో అభ్యంతరం ఏమి లేదు, వివాదం ఏమి కూడా లేదు. దేవుని వలన నరులు భక్తులు బలం పొందడంలో ఆశ్చర్యం ఏముంది, వివాదం ఏముంది? కానీ ఆ బలం ఎలా వస్తుంది వారికంటే, నానాటికి బలాభివృద్ధి పొందుచు ప్రయాణం చేస్తారన్నాడు. ఇది తీవ్రమైన అభ్యంతరకరం, నమ్మదగిన మిచ్చట కాదు అది. ఈ భూమి మీద ఎవడైనా ఎంత కంఫర్టబుల్ జర్నీ చేసినా, ప్రయాణం చేసినా కొద్ది బలం ఎవరికైనా పెరుగుద్దా అండి? వాస్తవికత కనిపిస్తోందా మీకు అందులో? మతం అంటేనే విశ్వాసం అండి, లాజిక్లే ఉండవు.
ఇట్స్ జస్ట్ ఫెయిత్, యూ హ్యావ్ టు బిలీవ్ దాట్ అని నోరు మూపించేస్తారంతే. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది, వారు నానాటికి బలాభివృద్ధి పొందుచు. దేవుని కృపలో నా జీవితంలో అత్యధిక భాగం ప్రయాణం చేయటమే సరిపోద్ది నాకు. మన 4వ తేదీ బిట్రగుంటలోకి వివాహం చేశాను. ఆ వివాహం కోసం ఎక్కడ 2-3 తారీఖులు మార్కాపురం, 3వ తారీఖు రాత్రి డోర్నాల, శ్రీశైలం ఏరియా. ఆ డోర్నాలకు పోయి, యాక్చువల్గా ఆ ఊరి పేరు తోరణాలు. శ్రీశైలం యొక్క ముఖద్వారంగా ఉంటుంది, పెద్ద ఆర్చి ఉంటుంది. ఆ దేవస్థానానికి వెళ్ళే వారికి తోరణం లాంటి ఏరియా కాబట్టి దాన్ని తోరణాలను పెట్టారు. మెల్లిగా అది డోర్నాలు అయింది. అక్కడ సభ చేసుకొని మళ్ళీ మార్కాపురానికి వచ్చి రాత్రి తెల్లవారుజామునే బయలుదేరి ఓ కారులో అక్కడ నుంచి నెల్లూరు జిల్లా బిట్రగుంటకు పోయి వివాహము చేసి మళ్ళీ వెంటనే బయలుదేరి మార్కాపురానికి వచ్చి మళ్ళీ తెల్లవారి పొద్దున బయలుదేరి నల్లమల్ల అడవుల్లో నుంచి కర్నూలు చేరి అక్కడ సెమినార్ నిర్వహించాలి. ఈ ప్రయాణాలని కూడా మంచి లగ్జరీ కార్స్ ఏర్పాట్లు చేశారు. ట్రైన్లో సెకండ్ ఏసీలు, ఫస్ట్ ఏసీలు టికెట్లు తీసి పెట్టారు. నాకు బాగుంది. కానీ ఏ ప్రయాణం తర్వాత కూడా కొత్తగా రీఛార్జ్ అయినట్లుగా, బలం పెరిగినట్టుగా నాకేమనిపించలే. మీరు కూడా ప్రయాణాలు చేస్తారుగా, ఫ్లైట్లో కూడా పోతారుగా. ఫ్లైట్లో పోయినప్పుడల్లా మంచి కంఫర్టబుల్గా విమానంలో వెళ్ళేందుకు దిగంగానే కొత్త బలం ఎవరికైనా వస్తుందా? ఉన్న బలం పోకపోతే అదే 10,000. నేను కూడా దేవుని గొప్పలో చాలా చోట్లకి, దేశాలకు తిరిగానుగా. ఇక్కడక్కడ గోదావరి ఎక్స్ప్రెస్ మీరు ఎక్కి మంచి 7:30 కల్లా బిర్యానీ తినేసి దర్జా కాలు దాన్ని పడుకోసుకుని పొద్దున్న హైదరాబాద్లో దిగితే మీకు ఏమైనా సుఖంగా ఉంటుందా? ఎంత సుఖవంతమైన ప్రయాణము చేసినా బలము పెరిగే మాట సాధ్యమా? మరి ఎడారిలో నడిచోడు గడి పెరుగుద్ది. అది పూర్తిగా నడక పైపెచ్చు. ఆ నడక కూడా ప్లెయిన్ రోడ్డు మీద కాదు, ఎడారిలో, ఇసుకలో. కానీ వాక్యం అంటుంది వారిలో బలాభివృద్ధి పొందొచ్చు. ఎప్పటికీ నాటికి అంటే రోజుకి నడిచిన కొద్దీ. ఏం చిత్రం అండి, ప్రయాణం చేసిన కొద్దీ బలం పెరగడం ఏమిటి, నడిచిన కొద్దీ బలం పెరగడం ఏమిటి? ఇప్పుడు మన ఉమ్మడి ప్రశ్నకు ఒక జవాబు దొరుకుతుంది. ఏమిటా ఉమ్మడి ప్రశ్న? ఆ మార్గం ఎందుకు ప్రియమైంది? యాత్ర చేయు మార్గం వారికి ఎందుకు ప్రియం అంటే, యాత్ర చేస్తున్న కొద్దీ బలం పెరుగుద్ది కాబట్టి ప్రేమ పెరుగుతుంది. స్తోత్రం చెప్పండి. ఏమిటో నడిచిన కొద్దీ బలం పెరుగుతుందని భలే ఉందండి బాబు అనిపిస్తుంది. నీరసం వస్తుంటే నడవలేక సత్రం అనిపిస్తుంది. నడిచిన కొద్దీ బలం పెరుగుతుంటే, కొత్త స్ట్రెంగ్త్ కనపడుతుంటే బాగుందండి. ఏదైనా మందు వాడుతున్నప్పుడో, పత్యం చేస్తున్నప్పుడో, కసరత్తు చేస్తున్నప్పుడు కాస్త గుణం కనపడుతోంది అంటే ఉత్సాహం కలుగుతుంది. లేకపోతే నా పేరానికి ఇంత కలపడింది శాస్త్రాను అనే ఫీలింగే ఉంటుంది ఎవరికైనా. ఇలా అరణ్యములో నడుస్తున్నప్పటికీ కాలిబాటనే పిల్లలు, వృద్ధులు, బాలింతలు, గర్భిణీలు కూడా ప్రయాణం చేస్తున్నప్పటికీ ఆ మార్గం వారికి ప్రియముగా ఉందంట. ఫలాని సంవత్సరం నుంచి ఫలాని సంవత్సరం వరకు ఎడారిలో కాలినడకల నైచితిమి అని రాస్తే అయ్యయ్యో అంటాడు ఎవడైనా. ఆహా అని ఎవడండవు. కానీ నడిచోడు మట్టికి ఆహా అంటున్నాడు. మేము నడిచామని ఎవడికి చెప్పినట్టు అంటున్నాడు. నడిచినోడు మట్టికి ఆహా అంటున్నాడు. ఏంటి తేడా అంటే వీడికి మాత్రమే తెలుసు. అడుగులు వేస్తుంటే బలం పెరుగుతుంది, నడిచిన కొద్ది బలం పెరుగుతుంది. ఎలా పెరిగింది బలం? అదొక ఊహాజనితమైన వ్యాఖ్యనా, అంధవిశ్వాసమేనా, మూఢనమ్మకమేనా? నిజంగా బలం పెరిగిందా అంటే నేను నమ్ముతానికి నాకున్న ఒక లాజిక్ ఏంటంటే, నేను నమ్మడానికి నాకున్న ఒక లాజిక్ ఏంటంటే, అడుగడుగున అద్భుతాలు జరుగుతున్నందున వారి అంతరంగములో ఒక బలం పెరుగుతుంది. ఇప్పుడు ఒక దుర్వార్త, మరణ వార్త, చెడ్డ వార్త మనసును కృంగదీదు, ఆరోగ్యాన్ని నీరసం చేసి పడేస్తుందా? చేయదా? పరిపూర్ణ ఆరోగ్యవంతుడు. నువ్వే ఫుల్ బిర్యానీ తినేసావు,
నీకు కావలసిన వారి మరణ వార్త చెవిన పెడితే కుప్ప కూలిపోతావే. వేదనకు గురి చేసే వార్త బలమును కూడా నీరసింపజేస్తుంది. ఒకసారి ఎవరో ఒకరు చేయి పట్టుకుని నడిపించడం స్టార్ట్ చేస్తారా? అదేంటి వాళ్ళకి జబ్బా తెగిల రోగమా అంటే నీరసించిపోయారు ఆ వార్తను బట్టి. ఒక దుర్వార్త నీరసం తెచ్చే మాట నిజమైతే ఒక శుభవార్త బలం తెచ్చే మాట నిజం కాదా? బాబు నా ప్రాణం లేచి వచ్చేసిందండి బాబు. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయినప్పుడు కనీసం అడుగుల వేగంగా పడని వేయలేని కురువృద్ధుడికి దేశం చేతిలో పెడితే ఆయన ఏమి నడిపిస్తాడట్రా అని గోల పెట్టారు చాలామంది. 6 మాసాల్లో అతనితో పాటు అతనికి జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తున్న కమాండోస్ నడవలేకపోయారట. తెగనడి చేతనాడు పెద్ద మనిషి. దాని మీద నాకు 10th క్లాస్ అప్పటి నుంచి కూడా పేపర్లు రోజు చదవటం. ఏంటి ఈ పేపర్లు అంటే ఈ క్రైమ్ కార్నరు ఈ కాదు, ప్రధానమైన విషయాలు ఎడిటోరియల్ పేజీ నాకు 10వ తరగతి కాలంలో కూడా చదవటం అలవాటు. కొత్త గొప్ప పెద్దగా పుస్తకాలు చదువుకోలేకపోయినా సమాజాన్ని చదివాం కదా, ఆ మనుషులు ఆ వ్యవహారం అంత కనపడుతుంటుంది కొంచెం సారాంశం క్రీమ్ అంతా. చాలామంది విద్యార్థులకి ఉద్యోగస్తులందరికీ ఎడిటోరియల్ పేజీ బోరింగ్ పేజీ. మాలాంటి గంట ఒక పేజీ చదివితే మొత్తం మ్యాటర్ ఎన్ని చిన్న పేజీ ఆ పేజీ ఏది ఆ పేజీ లేదా ఈ పేజీ ఈయన చదవక్కర్లేదు. క్రీమ్ అక్కడ ఉంటుంది, అదొకటి చదివితే సరిపోద్ది. సుదీర్ఘంగా శాంతాడంత సోది లేకుండా ఎవడు చదువుతాడని అందులో వదిలేసేది అదొకటి మేము చదివి మిగతా బొమ్మలను వదిలేస్తాం. మేము చదువుతుండే కింద పడిపోయి చదివే పేజీల వాళ్ళు భక్తులు కూడా ఉంటారు. వాళ్ళ గురించి నేను ఇప్పుడు పరిచయం చేయలే. కానీ కనుక మీరు ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా ఒక ఆసక్తికరమైన విషయం బయటపడుతుంది. ఒక మంచి వార్త ఎంత బలాన్ని ఇస్తుందండి. ఒక అడుగు తీసి అడుగేస్తున్న ఒక అద్భుతం జరుగుతుందంటే బలం పెరుగుద్దా తగ్గుద్దా? అక్కడ దాకా ఎందుకండి, గబగబా వచ్చేసాం, బయటపడిపోయాను, పండగ చేసుకున్న పసకా పండుగ అయిపోయింది, హల్లెలూయా స్తోత్రం, ఉద్యోగం రొట్టెలు తినేసాం అన్ని తినేసాం బాగుంది, పదరా అంటే పదరా అనుకున్నాం, బయలుదేరం 10 అడుగులు వేసేప్పుడు సముద్రం వచ్చేసింది. ఏంటో సౌండ్ వెనక చూస్తే ఫరో అవుతున్నాడు, బ్యాచ్ అవుతున్నాడు. బలం పెరుగుద్దా తరుగుద్ది? ఇప్పుడు ఈ పసకా తిని 1/2 గంట అవలా హల్లెలూయా ఈడో చేతులాడు ఫరో సర్వసైన్యం వేసుకొని సకలాయుధాలతో తరుముతూ వస్తాడు. ఎక్కడికి వెళ్తారా మీరు? దొరికిపోయారు, అవతల సముద్రం వెనకాల మేము పచ్చరైపోతారు. ఒక్కొక్కడు కబడ్డారు అనుకుంటాడు. వీరావేశంతో ఆక్రోషంతో క్రోధముతో ఆడు వస్తున్నప్పుడు ఎవరికైనా బలం పెరుగుద్దా? ఉన్న కొంచెం ఒప్పుకుని మోసేకి తిడతాక వాడేశారు అందరూ. అప్పటికే సగం చచ్చిపోయింది పేనం. ఈ పాస్టర్ ఉన్న చూడు, మా పేనం తిత్తకు దొరికాడే ఇప్పుడు రూల్స్ ఎప్పుడు చెప్పినట్టు సంఘంలో పెద్దవాళ్ళు ఉన్నాం, చెప్పిన మాట వినాలి. అన్నీ నాకు తెలుసు అని తీసుకొచ్చాడు, ఇప్పుడు చూడు పరిస్థితి ఏమైందో, చెప్తుంటే వినాలి అని కమ్యూనిజం అంతా లేచింది అక్కడ ఆల్రెడీ. ఇదంతా మంచి మూమెంట్లో ఉండగా యేసుప్రభు అన్నాడు, నాన్న చేయి చాపు కరచాపు అన్నాడు. ఆపాడు, సముద్రం చీలిపోయింది. లోతైన సముద్రం సమతల భూమిగా మారిపోయింది. నీళ్ళ కింద నానిపోయిన కోట్ల సంవత్సరాల భూమి 6 నెలలుగా మారిపోయింది. విభాగం నీళ్లు గడ్డగట్టేసినాయి. అలాగే బొరపి చెక్కిపోతుంది. స్వత్తారంటే నడవండి అన్నాడు. నీరసం అవుతుందా బలం అవుతుందా? మరి అది నేను చెప్పే సూత్రం వాస్తవం కాదా? వాస్తవం ఆలోచిస్తే ఒక 400 సంవత్సరాలుగా బానిసలుగా బతికిన వాళ్ళం మేము. మాకు హక్కులు లేవు, మా శ్రమకు సరిపడా వేతనం లేదు, కానీ కష్టపడటానికి సరిపడా ఆహారం కూడా లేదు, కనీసం వర్కింగ్ అవర్స్లో కూడా న్యాయం లేదు, టైం తక్కువ, టార్గెట్లు ఎక్కువ, హింస పెట్టేస్తుంటే ఇందులోంచి బ్రతికి బయటపడితే చాలని, కూలి పనులు చేసుకున్న చాలని ఆశపడుతుంటే మమ్మల్ని ఒక్క డెక్క కూడా విడవబడకుండా మా పశువుల మందలతో, డుక్కి తిత్తులతో, మృద్ధులతో, పసిపిల్లలతో, బాలింతలతో, గర్భిణులతో సహా బయటకు తీసుకురావటమే ఒక అద్భుతం అనుకుంటే, బయటికి వచ్చిన మమ్మల్ని సంహార దూత తాకకుండా పస్కా బలి పశువు రక్తం మా మీద ప్రోక్షించి కాపాడటమే ఇంకా బేపత్సం అనుకుంటే, మెల్లిగా వాగ్దాన దేశానికి వెళుతున్నప్పుడు అనవసరంగా దగ్గర దారిని వదిలేసి చుట్టూదారిలో పడ్డం, ఇక్కడ సముద్రం అడ్డొచ్చింది ఎలాగబ్బని ఏడుస్తూ ఉండగా, ఏమండి మేము ఆశించిన మహా అద్భుతం అయితే ఫరో వెనకాల రాకపోతే అదే 10,000, ఆడికి ఏదో గుర్తు వెనక్కి తిరిగిపోతే ఇంకా సూపర్. ఇంతకన్నా పెద్ద పెద్ద ఆశలు ఏమీ లేవు. కానీ మా కోసం, బానిసల కోసం, ఎవరి ఇంటికి వెళ్తే కనీసం లేచి కుర్చీ వెయ్యని మా బతుకుల కోసం
ఏకంగా సముద్రాన్ని బయలు చేసేసావే. ముందెన్నడూ రాజులు కూడా నడువని నూతన మార్గం మా కోసం ఏర్పాటు చేసావే. మా కొరకు ప్రకృతి నియమాలను ధర్మాలను మార్చేసావే. లోతైన సముద్రం సమతల భూమిగా మార్చావు. విభాగింపబడ్డ నీరు గడ్డ కట్టినట్టు చేసావు. నీళ్ళ కింద మగ్గుతున్న భూమి ఆరి నేలగా మార్చావు. ఒక బలహీనుల కోసం, ఒక బానిసల కోసం 400 సంవత్సరాలుగా ఫరో కాడి కింద మగ్గిపోయి నలిగిపోతున్న బాధిత పీడిత తాడిత వర్గాల కోసం నువ్వు సృష్టిని శాసించి సముద్రాలని చీల్చి ప్రకృతికి భిన్నమైన శాస్త్రం అంగీకరించిన సైన్స్ ఎప్పటికీ ఒప్పుకొని బీభత్స కార్యములు చేసావు. చాలు మా బతుకులకి ఎంతగా నీకేం అక్కర్లేదని హుషారుగా నడుతారా నీరసంగా నడుతారు? మీరు చెప్పండి. ఏంటో తెగ నడిచి చేస్తాను, ఇప్పుడు దాకా ఏడ్చావు కదంటే మరి నాకు ఏడుతాక పాయింట్ ఉంది, ఇప్పుడు నడుతాక పాయింట్ ఉంది. వాస్తవం కాదా? ఒక్క దీనుడి కోసం, ఒక బలహీనుల కోసం దేవుడు కలగజేసుకొని ప్రకృతికి సహజత్వానికి భిన్నమైన తర్కానికి అందని పరిశోధింపజాలని కార్యం ఒకటి చేస్తే ఆయనలో సాగాలని, ఆయనను చేరాలని, ఆయన అప్పగించిన పని చేయాలని, ఆయన నియమించిన గమ్యం చేరాలని ఆసక్తి కలుగుతా మీరు చెప్పండి. బలం పెరుగుతుంది సార్ ఖచ్చితంగా. అద్భుతం అంటే అన్నది కదా మీకు కొన్ని 100 సార్లు చెప్పాను, మళ్ళీ కొత్తగా వినే వాళ్ళ కోసం మళ్ళీ చెప్తానన్నమాట. సహజంగా అలా జరగటానికి వీలు లేదు, అయినా జరిగితే దాన్ని అద్భుతం అనాలి. తలనొప్పి వచ్చి తగ్గిపోతే అద్భుతం కాదు, పోనీ మహా అయితే స్వస్థత. అది ఏ సున్నామల పావనంగా దయ్యం వెళ్ళిపోయింది అనుకో, అది విడుదల. కాస్టింగ్ అవుట్ డీమన్స్ ఇస్ జస్ట్ ఎ డెలివరెన్స్ మినిస్ట్రీ. అద్భుతం అంటే ఏంటంటే ప్రకృతికి భిన్నంగా ప్రబలమైన ఉదాహరణ ఏం చెప్పాను నేను. ఒక మామిడి పండు గాలి రాకుండా, కర్రతో కొట్టకుండా, రాయితో కొట్టకుండా ఆటోమేటిక్గా సొంతంగా అదే రాలిపోతే వావ్ ఏం అద్భుతం ఇది కాదు, సహజం. పండిపోయిన పండు రాలిపోతుంది. దానికి బుర్రబాదేశం సూపర్ అని కొట్టేసుకుంటే మళ్ళీ ఎవరు ఐన్స్టీన్కి ఎవరు చూడరు, ఎవడో మెంటల్ చేసింది అనుకుంటారు. కానీ ఈ మామిడి పండు మళ్ళీ వెళ్ళిపోయి చూడడానికి అతుక్కుందనుకో, దాని పేరు అద్భుతం. అంటే అసలు అలా జరగటానికి అవకాశం అయినా జరిగి దాన్ని అద్భుతం అని అసలు మిరాకిల్ అన్న పదం యొక్క స్థాయిని కుంచించి ఇరుకు వీధులు తిప్పేశారు. దాన్ని 6 lanes 8 lanes వెళ్ళాల్సిన భారీ వాహనం అది, దాన్ని తప్పడు చేసి అందులో తిప్పేశారు. మిరాకిల్ అంటే ఏంటంటే అసలు దాని పరిధి, దాని నిడివి ఎంత పెద్దదండి. యోబు అంటాడు, లెక్కలేని అద్భుత కార్యములను కింద మాట పరిశోధింపజాలని కార్యములను. ఈ కార్యం ఎలా జరిగిందంటే ఈ పరిశోధనకు అందదు. పరీక్షణలో కూర్చొని ఎన్ని తగలెట్టేసినా ఏమంటెట్టేసినా చెట్టు అవ్వదు ఇంకది. పరిశోధింపజాలని మహా పనులెల్లా ప్రభువే, లెక్కలేని అద్భుతములు మక్కువతో చేయువాడు. యేసు ప్రభు వారి గురించినటువంటి విశ్లేషణ అంత అద్భుతమైన గొప్పతనం. ఆయన పరిశోధింపజాలని కార్యములు లెక్కలేనని అద్భుతములను చేయువాడు. దేవునికి మహిమ కలుగునుగా. నేను ఒక బలహీనుని బానిసను మా ఊరు వెళ్ళిపోతాం అనుకొని పొట్ట చేతులు తట్టాపట్ట సంఖ్యలో అడుగుల ముందుకు వేస్తుంటే నా కొరకు సముద్రాలు చీలిపోతుంటే బలం పెరగదంటారు. నేను కదిలిపోతానేమో నా కోసం అలా ఒక మేఘం నేను కదిలితే కదులుతాగా ప్రయాణం చేస్తూ కనిపిస్తే ఇప్పుడు నేను కాలినడక నడిచేవాడికి, సైకిల్ మీద సుదీర్ఘంగా ప్రయాణం చేసేవాడికి ఒక నీడనిచ్చే మేఘం వస్తే ఎలా ఫీల్ అయిపోతాడో నడిచినోడికి తెలుస్తుంది. అందాక కారులో తిరిగి మీకేం తెలుస్తుంది? కిలోమీటర్ల కొద్ది కొండల మీద పల్లెటూరు నడిచిన వాళ్ళకి రోజుకి 15-20 కిలోమీటర్ల సంవత్సరాల కొద్ది సైకిల్ దొరికిన వాడికి ఒక ఆదివారం 70 కిలోమీటర్లు ప్రతి సండే కొన్ని సంవత్సరాల పాటు సైకిల్ దొరికి తెలుసు. నీడ వెళ్ళి మీకేం తెలుస్తుంది? గోల్డెన్ స్కూల్ బ్యాచ్ ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. శ్రమ విలువ మీకు ఎక్కువ మందికి తెలియదండి. నేను ఎప్పుడో ఒక 15 ఏళ్ల క్రితం ఒక కవిత రాశాను. నా నోట్లో నాలుక మీద ఏ లోపమో లేకపోయినా అంగిట్లో రుచులు పెద్దగా తెలియటం లేదు. కారణం ఏంటంటే ఆకలి బాధే తెలియలేదు కనుక రాశాను. అసలు ఆకలి బాధే తెలియనప్పుడు రుచులు ఆస్వాదించేంత సీన్ ఉండదు.
కడుపు మండనివ్వాలి ఒక పూట, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు 100 రకాల భోజనం పెట్టి ఏది పెట్టినా వంక పెట్టి, ఏది పెట్టినా నాకొద్దు, ఏది పెట్టినా నాకొద్దు, ఏది పెట్టినా నాకొద్దు అంటే అసలు నువ్వు గిన్నె కూడా నాకొద్దని ఫాస్టింగ్ పెట్టాలని. సరిగ్గా ఒక పూట మాడి చేస్తే ఏసు రక్త వైద్యం చారు పోతే పానకం పోసినట్టుగా 7 నుంచి 7 దాకా రాసుకుంటాడు. కడుపు మండితే తెలుసు దొక్కోడికి, ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదని శాస్త్రం. అసలు ఎక్కడ ఆకలిస్తాం? గ్యాపులు తినేయటమే, అటు వెళ్తాం నోటి, ఇటు వెళ్తాం నోటి. అసలు ఎక్కడ కడుపు మండేది ఎక్కడ? అసలు గ్యాప్ ఎక్కడ తెచ్చింది? ఆ సిస్టమ్ అంతా ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. మిక్సీ ఆడించినప్పుడు కూడా నువ్వు కంటిన్యూగా తిప్పేసి కూర్చుంటే అది ఉంటుందా అలా? దానికి ఊపిరి. మరి ఇంజిన్ మటుకు అలాగే తగలెట్టేస్తున్నాడు ఒకడు. పాపం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. డాక్టర్ గారు ఏమంటారు? ఏం తిన్నావు అంటారు. ఈడటి ఇటు చూస్తాడు, ఎవరు లేకపోతే చెప్పేస్తాడు. నిన్నటి నుంచి ఇప్పుడు దాకా ఏం తిన్నావు చెప్పారంటే రాసుకుంటే అలసిపోతాం మనం. దానికి కాంపెన్సేట్ చేశాను, ట్యాబ్లెట్లు ఇస్తాడు అయ్యగారు. ఇవన్నీ మింగిన బాబు ఇన్నా మరి తినేసావు కదా, క్లీన్ చేయాలి కదా, మాకు పట్టింది కర్మ, ఏం చేస్తాం? ఇవన్నీ మింగు. బానిస బతుకుల కోసం ఏంటండి ఏర్పాటు? అంటే అడుగు ముందుకేస్తే మేఘమా? పోనీ అడుగు ఏదో వేసాంలే. 4 సంవత్సరాల పిల్లడు 40 సంవత్సరాలు వచ్చేసింది, ఇప్పుడు 44 సంవత్సరాలు వచ్చేసింది. ఆడి చెప్పులు పెరిగిపోతున్నాయి, ఆడితో పాటు దేవునికి స్తోత్రం. ఆడి బట్టలు పెరిగిపోతున్నాయి, దేవునికి స్తోత్రం. ఆశ్చర్యంగా ఉండదా? ఆనందం కలగదా? ఏంటిది? యాత్ర చేయు మార్గములు ఎందుకు ప్రియము అంటే యాత్ర చేస్తున్న కొద్దీ అద్భుతాలు జరుగుతున్నాయి. ఇంకో మాట చెప్పనా, యాత్ర చేస్తున్నందుకే అద్భుతాలు జరుగుతాయి. మానేతే ఏమి లేదు కోటం. అక్కడ మేఘం ఎందుకు నడుతుంది? ఈ ప్రయాణం మేము రావు, మేము ఎక్కడే ఉంటామంటే ఆ గాదీలకి రూబనీలకి ఇంకెందుకు మేఘం? గడ్డి బేచి అని ఆ గడ్డి బేచి ఉంది కదండి, మాకు ఇక్కడ మందలు కలవు, ఇక్కడ పచ్చిక కలదు, మీకు ఉండిపోతాం, మాకు వాగ్దానం దేశం వద్దు, నది అట్రా, మాకేం అక్కర్లేదని. ఇంక ఏమీ అక్కర్లేదు అన్నోడికి ఇంక మేఘం ఎందుకండి, ఈ నడిపింపు ఎందుకండి, ఇంక ఈ మన్నా ఎందుకని? గడ్డి చాలు కదా ఇడికి. ఈ బండలో నీళ్ళైనా, ఈ మన్నా అయినా, నేడైనా, వెలుగైనా, అగ్ని అని అన్నీ యాత్ర చేస్తున్నందుకే ఈ ఏర్పాట్లన్నీ సమకూర్చబడుతున్నాయి. ఈ ఏర్పాట్లన్నీ సమకూర్చబడుతున్నందుకే వీళ్ళకి ఆనందం, ఉత్సాహం కలుగుతోంది. ఈ ఆనందం, ఉత్సాహంలో నుంచి యాత్ర చేయుటకు బలం వారికి అధికమవుతుంది. ఇతను ఒక అద్భుతం జరిగితే, ఒక్కసారి పదవొత్తే, ఒక్క లాటరీ తగిలితేనే నడక మారిపోయింది. ఏసు రక్తమే చేయం ఒకడికి. అడుగులు తడబడిన ఇలవి ఇప్పుడు ఎగిరెగిరెత్తున్నాడు ఒక్కొక్కటి, దేవునికి స్తోత్రం. డబ్బు చేసింది ఒక్కసారి ఏదో జాక్పాట్ తగిలితే అట్ట అయిపోయింది నీ పరిస్థితి. ప్రతిరోజు ఒక అద్భుతం, అడుగేస్తే ఒక అద్భుతం, నీ బట్టల విషయంలో అద్భుతం, నువ్వు చెప్పుల విషయంలో అద్భుతం, తినే ఆహార విషయంలో అద్భుతం, నెత్తి మీద ఎండ నీడ విషయంలో అద్భుతం, అడుగులు తడబడకుండా ఏర్పాటు చేయబడే వెలుగులు అద్భుతం. నీ వెనక ఒక బండ వచ్చి 30 లక్షల మందికి సమృద్ధిగా సంపూర్ణంగా 40 లాంగ్ ఇయర్స్ వాటర్ సప్లై చేయటం అద్భుతం. ఎటు చూసినా ఉత్సాహమే కలుగుతుంది, అద్భుతమే కనపడుతుంది, ఆశ్చర్యం వేస్తుంది. కాబట్టి నీరసం రాదు. ఏమవుతుంది చెప్పండి గట్టిగా, ఆమేన్. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, యాత్ర చేస్తున్నందున, యాత్ర చేస్తున్న ప్రతి అడుగులో ఒక అద్భుతం జరుగుతుంది కనుక, ప్రతి అద్భుతం ఆనందాన్ని ఇస్తుంది కనుక, ఆనందం బలము కలుగజేస్తుంది కనుక, యెహోవా యందు ఆనందించడం వలన మీరు ఏం పొందుతారు? బలం పొందుతారు. యెహోవా యందు ఆనందించకపోవడం ఇంకేమిటి మరి అని నోటికాడికి తెస్తుండేది. ఆనందం కాకపోతే ఇంకేంటి? తెగలిసిపోయినట్టు పడుకుంటే పొద్దున్న చెప్పాడు ఎటు చూసినా మన్నాయే. నోరు సప్పడిపోయిందంటే పూరెళ్ళు వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ప్రయాణంలో కూడా రుచులు కోరుకున్నారు భక్తులు. ఏం చెప్తామండి, ఏదో సాగిపోదాం అనుకోవట్లా. ఎవరీ నోట్ ఈస్ జోనీ, వీ కెనాట్ కాంప్రమైజ్. హౌ లాంగ్ వీ హ్యావ్ టు ఈట్ దిస్ వెజిటేరియన్ ఫుడ్. ప్రజలారా, నన్ను గురించి తిట్టుకోకండి. ఏదో ఒకటి చెప్పచ్చు, మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్తావు ఎందుకు నువ్వు?
కొందరి భక్తుల మౌన రోదన నాకు వినబడుచున్నది. నేను బతుకున్నంతసేపు ఈ బాధ చెప్తానే ఉంటా. ఇందులో బాధ లేదు. మీరు వినేసి దులుపుకొని వెళ్ళిపోయి మళ్ళీ అన్ని జీవరాశులు తినేయండి. జాగ్రత్త. మనుషుడు పలికే ప్రతి మాటకి లెక్క చెప్పాలనుందా? మరి కొరికేసి తినేసి జీవరాశులకి పర్లేదా? మనం చెప్పానుగా, ఒకటి దర్శనం ఎప్పుడు పేతురు దుప్పటే. ఆడి 30 సంవత్సరాల సేవలాడికి ఇంకో దర్శనం లేదు. ఎప్పుడు కూడా ఒక దుప్పటి అలా దిగిందంట. దాంట్లో చతుష్పాద జంతువులు ఉన్నాయంట. నీవు లేచి చంపుకొని తినమని ఒక స్వరం వినబడుతుందంట. 30 సంవత్సరాల పడికి అదే వినపడుతుంది రోజు ఆడికి. ఆడు చాలా ఎట్టకారు నాకు చెప్పాడు. అనే నాకు మరి నా దర్శనం అదే అన్నాడు. నిజంగా ఈరోజు కూడా దేవుని స్వరం వినపడద్దా మనుషులకు? ఎందుకు వినపడదనయా? రోజు నాకు వినపడుతుంది, నువ్వు లేచి చంపుకొని తినము. ఇప్పుడిప్పుడే నాకు కూడా ఈ ఎక్స్పీరియన్స్ వస్తుందంట. అవునా అన్నాడు. ఏంటి అన్నాడు. నిన్ను వెంటనే చంపేయమని స్వరం వినపడుతుంది నాకన్నా. నేను ఈ దండం పెడతా. నీకు నిజంగా వినపడిందంట. నీకు వినపడితే నిజం, నాకు వినపడితే అబద్ధమా? దండం పెడి నువ్వు నిశ్చయముగా లేచి నీ చంపేయమని స్వరం నాకు వినపడుతుందన్నాను నేను. అనియా అబద్ధం అనియా? నువ్వు లేచుకొని చంపుకొని తినే అన్నది నిజమా? ఈయన చంపే అన్నమాట అబద్ధమా? వీరి నిమిత్తము నేల ఏల వ్యర్థమైపోయిన చంపాయి అన్న స్వరం నాకు వినపడుతుందిరా అని 2 రెఫరెన్స్లు చెప్పాను అడిగి. అని అమ్మా అని ఎత్తారా అనియా? నాకు జడిజడి తురుమారు కానీ దేవుని వాక్యానికి చదవలేదండి. చూసారా? ఎడారి ప్రయాణము కూడా కోరుకునేదిగా మారిందంటే ఎంత గొప్ప దేవుడు అండి యేసయ్య. ఎంత గొప్ప దేవుడు అండి. మీకేం తెలుసు అయ్యా ఎన్ని బాధలు ఉన్నాయి మాకు? అది ఎడారి ప్రయాణమైనా దాన్ని అందంగా రమ్యంగా మార్చేస్తారు యేసు ప్రభు. హల్లెలూయా. మనం ఏమనుకుంటామంటే ఎడారి తక్కువ తారు రోడ్డుగా మారిపోవాలని, కాళ్ళు నడకపోతే బెంజిగారు వచ్చేయాలని మనం కొన్ని సెట్ చేసుకుంటాం. అయ్యొత్తేనే మజా కాదురా బాబు. నీ బుద్ధికి మించింది ఏదో ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎడారిలో మార్పు రాలేదు, సముద్రంలో మార్పు లేదు, కాకపోతే వాటికి ట్రీట్మెంట్ వేరేగా ఇచ్చాడు యేసు ప్రభు. ఆమేన్. నీవు నమ్ముతున్న దేవుడు మామూలు దేవుడు కాదు. ఆయన మహాదేవుడు, మహిమ కలిగిన దేవుడు, మరణము నుంచిన దేవుడు, మరణాన్ని పేరు పెట్టి పిలిచి ఏయ్ మరణమానికి గజగజలాడించేసిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. నేను అన్నాను, నువ్వు యాత్ర చేస్తూ ఉంటే నీకేం మజా తెలుసు? దూరం నుంచొని మీరు ప్రభువుని నమ్ముకున్నారా? మీరు అందులో కలిసిపోయారా? మీరు అందరు దిగిపోయారా? ఇక అందరూ అట్టే వెళ్ళిపోతున్నారా? నువ్వు చూస్తా ఉంటే నీకేం తెలుస్తుంది మజా? నువ్వు కూడా మేఘం కిందకు వచ్చాయి 4 మన్నా కిందలు తింది కానీ ఓ రారా బాబు కొన్ని రోజులు పోతే 2 రెక్కల మీద మోసేస్తాడు యేసు ప్రభు. నీకు తెలుస్తలేదు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఒప్పుకోనగా ఒకటి ఒప్పుకోలేదు నేను. ప్రభు ఎంతైతే టూ మచ్, ఎంతైతే మట్టికి చెమటదా వస్త్రములు పాత గిలిపోలేదు, అది మట్టికి అబద్ధం. టూ మచ్. ఏసీ గదిలో నుంచి వచ్చిన ఏసిన సొక్క 2 సార్లు వేసుకో బుద్ధి ఎత్తలేదో, వాళ్ళు ఎడారిలో నడిచి నువ్వు మార్చిపోలేదని చెప్తున్నావు అంటే యేసు ప్రభు అప్పుడు చెప్పాడు, నిర్గమ 19:4 చదువురా అన్నాడు. రాజా నిర్గమ 19:4. నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో మిమ్మును గెద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. ఎలాగంటున్నానా? గెద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు. మనకి సొక్క ఎందుకు మర్చిపోతుంది? గెద్ద రెక్క మీద మోసినట్టు అంటే వాళ్ళని కూర్చోబెట్టుకుని ఎత్తుకొచ్చి నాకు అందుకే డౌట్ వచ్చింది. బొత్తిగా చెప్పులు అరిగిపోతాం ఏంటి, బొత్తిగా బట్టలు మాసిపోతాం ఏంటి అని బాగా చూస్తే వాళ్ళు నడిచినట్టు చేసే రుచిదే అలాగ రెక్కల మీద కూర్చోబెట్టుకు ఎత్తుకొచ్చారంట. దేవునికి స్తోత్రం కలుగునగా. మరి కానీ రెక్కల మీద కూర్చున్న తర్వాత దర్జాగా గాల్లో వచ్చేసిన తర్వాత ఇంక 73 ప్రాజెక్ట్ ఎక్కడుంది? ఇంకా నేను అంటున్నాను, ఇవన్నీ ఎవరికి? యాత్ర చేస్తున్న వారికి. యాత్ర చేస్తున్నందుకే ఈ ఫెసిలిటీస్, యాత్ర చేస్తున్నందుకే ఈ ఫెసిలిటీస్, యాత్ర చేస్తున్నందుకు ఈ అద్భుతాలు. ఈ అద్భుతాలను బట్టే ఉత్సాహం, ఆనందం, దాన్ని బట్టే బలం. అందుకనే వారు నానాటికి
నానాటికి బలం నడిచిన కొద్దీ అభివృద్ధి అవుతుంది కనుక ఈ మార్గం ప్రియమైంది. ఖాళీగా ఇంట్లో కూర్చున్నా బలం పెరలేదండి, నడిచిన కొద్దీ బలం పెరిగిపోతుందండి. నువ్వు ఆ బతుకు అక్కడే ఉండిపోతే నీ బలం పెరగదు, కానీ విశ్వాసయాత్రలో ముందుకు వస్తే, ఆత్మీయ ప్రయాణం చేస్తే, ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ ఉంటే, మారు మనసు నుంచి నీటి బాప్తీసం నుంచి ఆత్మ నింపుదల నుంచి వేరుబాటు జీవితంలో నుంచి అపోస్తుల బోధ, తర్వాత సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థనా జీవితం, వైరాగ్యము, పరిపూర్ణత. ఒక్కొక్క అడుగు నువ్వు ముందుకు వస్తూ ఉంటే నీకేమవుద్దండి? బలం పెరుగుతుందండి. ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం బాప్తీసం పొంది ఇంకా అక్కడ తెచ్చావు. చెడిపోయిన కార్లు, ఆగిపోయిన కార్లు కూర్చొని సంటి పిల్లలకు చీరుగో తెగ తిప్పేసుకుంటున్నావు, యాత్ర ముందుకు వెళ్తలేదు. నువ్వు బాప్టిజం పొందినప్పుడు నీ ఆత్మీయ అనుభవం ఎంతో నేటికి అంతే. చదువు పెరిగిపోయింది, క్వాలిఫికేషన్ పెరిగిపోయింది, జీతం పెరిగిపోయింది, ఆదాయం పెరిగిపోయింది, పేరు ప్రఖ్యాతులు పెరిగిపోయింది, భక్తి అంతా అంతే వచ్చింది. ఇంకా విశ్వాసం అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ పెరిగిందా? అప్పుడు నమ్మలేని అద్భుతాలు ఇప్పుడు నమ్మగలుగుతున్నావా? అప్పుడు చేయగలిగిన దానికంటే ఎక్కువ ప్రార్థన చేయగలుగుతున్నావా? అప్పటికంటే ఎక్కువ మంది ఆత్మల కొరకు భారం కలిగి ఉన్నావా? మోషే పెద్దవాడైనప్పుడు తన ప్రజల భారమును చూశాడు. పెద్దవాడు అవటం అంటే ఏంటి? భారం రావటం, నశించిపోయి ఆత్మల పట్ల వేదన రావటం. 30 లక్షల మందిని మెడకు కట్టుకొని తిరిగాడంట. అన్నాడు ఆ మాట ఒకసారి, నేను గర్భాన మోసి కని మెడకు కట్టుకొని మోతానా, నాకు ఎందుకు ఈ సవ, నాకు వద్దన్నాడు. 30 లక్షల మందిని గుండెల మీద వేసుకున్నాడండి. భారం పెరగాలిగా పెద్దోళ్ళం అయితే. అప్పుడు ప్రభు నన్ను నా కుటుంబాన్ని కాపాడండి ప్రభు. ఇప్పటికీ అదే, నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. అంతకన్నా విషయాలు అవ్వదు. ఇంకా నా దేశం అంత మురుగా అంత పెద్ద మనకి ఇంతకురా. కన్యాకుమారి నుండి జమ్మూ కాశ్మీర్ వరకు, ఎందుకంటే మన లోకల్, మన వీధి తలకాయ పెరిగిపోతుంది ఒక్కొక్కడికి, ఇది పెరుగుతలేదు. ప్రపంచం అంతా డిక్షనరీస్ అని ఇందులో ఉన్నాయి, ఎన్సైక్లోపీడియా ఇక్కడ ఉంది, అన్ని రకాలు ఇందులో ఉన్నాయి. ఇది ఎంత అయిపోయింది ఒక్కొక్కడికి. ఇంటెల్ ఇన్సైడ్ యాడ్ చూసారు ఎట్లుంటుందో, చిన్న పిల్లగాని పెడతారు, ఎంతలో తలకేస్తారు అడిగి పేపర్లో. హెడ్ వెయిట్ ఎక్కువైపోతుంది, పడిపోతాడని చూస్తాం మనం. కాదు, ఇంత చిప్పు మీ కంప్యూటర్లో ఉంటే ఇంత సరుకు ఉన్నట్టు అని ఫీల్ అవ్వమని ఇంత తలకాయ వేసాడాడు. అదే నిజం చేశారు చాలామంది. ఇది పెరిగిపోతుంది తప్ప నాలెడ్జ్ పెరిగిపోతుంది, ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ పెరిగిపోతున్నాయి. ప్రేమ పెరగట్లా, బాధ్యత పెరగట్లా, భారం పెరగట్లా. జగమంత కుటుంబం నాది పోయింది, కనీసం ఉమ్మడి కుటుంబమే అసహ్యం అయిపోయింది. చివరికి అమ్మ బాబు కూడా బరువు అయిపోయారు. మేము నూతనంగా వివాహం చేసుకున్నాం, ఇంక మేము ఇద్దరం కొంతకాలం ప్రశాంతంగా సంతోషంగా ఉండాలనుకుంటున్నాం. అంటే పెద్ద మనుషులు ఏమంటారు, అయ్యో మీ సంతోషంగా ఎక్కువ వెళ్ళమంటే మొత్తం ఇద్దరు కూడా అక్కడి నుంచి చెరుకుపోతున్నాడు అతను 6 రోజుల్లో. ఐ డోంట్ థింక్ షీ ఈజ్ రైట్ పర్సన్ టు మీ. అదేదో కొంపలో ఎడితే చిన్న తేడా వచ్చి సెట్ చేస్తారు ఎప్పటికప్పుడు. మేము సపరేట్గా ఉండాలనుకొని సపరేట్ అయిపోతున్నారు. ఈ తరముడు ఎవడం స్వాతంత్రం చెప్తాడా? చెప్పరా? మా స్వేచ్ఛకు స్వతంత్రానికి భిన్నముగా పాతకాలపు సత్యకాలపు చింతకాయ పచ్చడి ప్రసంగంలో చేయుచున్న శాస్త్రి మేము తీవ్రంగా నిరసించుచున్నాము. మారు మనసు బాగుందండి, లేనిపోని వ్యాఖ్యానాలు కాదు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. నేను ఎప్పుడు సింపుల్ లాజిక్ చెప్తానండి. బెత్లెహేము నుండి చచ్చిపోతామని మోయాబీలు అక్కడ చచ్చిపోయారు. నా సువార్త అది. సత్యాలను బెత్లెహేములో ఉన్న వాళ్ళందరూ బతికి ఉన్నారు. ఆడ పోయిన బ్యాచే పోయింది. నువ్వేదో చూసుకొని వెళ్తున్నావు. మా గోదావరి జిల్లా సామెత చెప్పనా, నీకు అర్థమవుతుంది. మబ్బులో నీళ్ళు చూసి మొంతలో నీళ్ళు వలకపోసాడంట. ఒక పాత్ర ఉన్న కొన్ని నీళ్ళు ఉన్నాయి, మంచి మబ్బు పట్టేసింది. అయ్యి బాబోయ్ మబ్బు వర్షం వచ్చేద్దని ఈ నీళ్ళు మొత్తం పంపేశాడు. గాలి వచ్చింది, మేఘం వెళ్ళిపోయింది. అప్పుడు ఇంకా వర్షధారగా రావానా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. ముందు పారపోసేసావు కదరా.
ఉన్న కుటుంబాలు నాశనం చేసుకున్నావు, ప్రేమలు పాడు చేసుకున్నావు, సంబంధాలు పాడు చేసావు, రిలేషన్స్ పాడు చేసావు, ఎటకారం మాటలు మాట్లాడి, పుల్లవిరుపు మాటలు మాట్లాడి, ఎవరితో నాకు అక్కర్లేదని పొగరబట్టిన వాగుడంత వాగి అందరూ అసహించుకునేలా చేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు బాధ వస్తే, ఏడుపు వస్తే, దుఃఖం వస్తే ఎవరు భుజం మీద ఉన్న వాళ్ళు ఏడుద్దామంటే ఎవడు భుజం నీకు రానిస్తున్నాడు. చిచ్చి ఇవ్వు కరోనా పేషెంట్ అన్నట్టుగా ఎవరు బట్టి కాడికి ఏంటి అతన్నారు. చేసుకున్నావు అలాగా నువ్వు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పరు. ఇప్పుడు ఆలోచించండి, రేపు ఎప్పుడని చెప్తారు. కానీ ఈ మార్గం నీకు ఎందుకు నచ్చింది? అడుగడుగున ఒక అద్భుతం చేస్తున్నాడు ఆయన. మళ్ళీ చెప్తాను, ఎందుకు చేస్తున్నాడు? నాకు ఐగుప్తు వద్దు, నాకు వాగ్దాన దేశం కావాలని నువ్వు బయటకు వచ్చిన ఒక్క పాయింట్ మీద నిన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నాడు దేవుడు. చచ్చే నాకు ఈ లోకం వద్దా, నేను వెళ్ళిపోతాను నా దేవుడి దగ్గరికి. ఆ ఒక్క పాయింట్ మీద ఎంత సపోర్ట్ చేస్తున్నాడు నీకు? నువ్వు ఇంకా తీర్మానాలు, నిబంధనలు, సరైన లెక్కలోకి వస్తే నీకు ఇంకెలా ఉంటుంది ఆశీర్వాదం? చచ్చే నాకు ఈ ఐగుప్తు వద్దనుకున్న ఒక్క పాయింట్ మీద ఓరు నీకు ఎన్ని ఏర్పాట్లు, సముద్రాలు తీసి పారేస్తున్నాడు, కోనలో అన్నీ మొత్తం ఏకం చేసేస్తున్నాడు నీకోసం. ఎంత చేసినా అలిసిపోతున్నాను ఫీలింగ్ ఎడుతున్నామని మొత్తం ఏదే చేసుకొని రెక్కల మీద మోసి నడిచేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్, హల్లెలూయా. కనుక నానాటికి బలం ఏమవుతుంది చెప్పండి? చెప్పాలి మంచిగా, హల్లెలూయా. అందుకని ఈ యాత్ర చేస్తున్న కొద్దీ బలం పెరుగుతుంది కనుక ఈ మార్గము ప్రియమైందిగా ఉంది. అంతేనా? వాళ్ళట బాకా లోయలోబడి వెలుచు దానిని జలమయముగా మార్చేస్తారు. స్తోత్రం చెప్పండి. అంటే మన ఆకలి తీరటం, మన దాహం తీరటం, మనకు నీడ దొరకటం మటుకే కాదు, మనము నడిచినందున లోయల్లో నూతగా నీళ్లు పుట్టుచున్నాయంట. నడిచినందున అద్భుతాలు జరుగుతున్నాయంట. మేము బానిసలమండి, మేము పారిపోతున్నామండి, స్వదేశానికి వెళ్ళిపోతున్నామండి, అక్కడ ఏ కలో గంజి తాగుతామండి, ఇందులో బయటపడితే చాలండి, మేము ఏదో అరిచేతిలో ప్రాణం పెట్టుకొని పారిపోతున్నాం, బక్క జీవులమండి, బక్క చిక్కిపోయిన బానిస బతుకులమండి, మేము బతికితే చాలు, మేము దాటితే చాలు అనుకుంటుంటే ఇప్పుడు అంటున్నారు మీరు బతకడం కాదు, మీరు నడిచినందున లోయలలో జలములు పుట్టుచున్నాయి, మీరు నడిచినందున ఈ అద్భుతాలు జరుగుతున్నాయి, మీరు నడిచిన త్రోవలో ఈ కార్యములు జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ మార్గములు ఎందుకు ప్రియమవుతున్నాయి అంటే ఇందులో మనము బ్రతికి బట్ట కట్టడమే కాదు, మనం వెళుతూ 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 నిర్జన దేశమును జనములు గల ప్రాంతంగా మార్చేశారట. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఎడారిలో సెలయేర్లు. ఈ రోజుకి మోషే దగ్గర ఆ బండలోంచి వచ్చిన నీళ్ళు ఆ స్పాట్కి ఈ రోజుకి వెళితే ఆ భయంకరమైన ఎడారి ప్రాంతంలో ఒక్క చోటే కాస్త పచ్చని చారిక మీకు కనిపిస్తుంది. ఒక్కొక్క చుక్క నీళ్లు వస్తున్నటువంటి ఆ బండలోంచి వస్తున్న నీటి ప్రవాహం ఈ రోజుకి ఉంది. ఈ రోజుకి చెక్కిపోద్దండి. ఎత్తైన స్థలానికి వెళ్ళాలి, చూస్తే ఎటు చూసిన కన్ను పొడుచుకున్న కనదాన్ని పచ్చగడ్డి కనిపించే ఎర్రటి ఇసక ఒక్క పాయింట్లో కొంచెం నీళ్ళలాగా లీక్ అవుతూ ఉంటుంది. ఏదో సీపేజ్ ఉంటే అటు వస్తుంటుంది, అటు వస్తూ ఉంటాయి, అంతలేక కాస్త పచ్చగా ఉంటుంది. ఏరి సైంటిస్టులు, ఎథిస్టులు ఈ బ్యాచ్ అంత ఏది? ఇలాగ ఏ ఉండలేం. రేడియో కార్బన్ పరీక్షలు ఉంటాయిగా, ఇది ఎప్పటి నుంచి వస్తుందో అన్నీ వేసారు. అలా ఖాళీగా ఉంటారేంటి? ఎక్కడ ఇసుక దొరికిన తీసుకెళ్ళి అందులో పెట్టి చూసేస్తుంటారు వీళ్ళు. పని ఏముందో చదువుకున్నది, అందుకే కదా ఇసుక మట్టి ఇవన్నీ కొలిచేసి ఇది 5,000 సంవత్సరాలు, ఇది 3,000 సంవత్సరాలు. చెప్తేవేగా పాప మళ్ళీ కష్టం. కోట్ల రూపాయలు చదువు, ఒక్కొక్క మిషనే కొన్ని కోట్లు అంటారు చేసేది. ఇంత ఇసుకెత్తే 8 సంవత్సరాలు ఇసుక చెప్పేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ చెప్పేసి ఇది ఇన్ని వేల సంవత్సరాల నుంచి తేలిని ఫలితే అర్థం ఏంటి? ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఒక స్ప్రింగ్ ఎండిపోలేదు, ఇంకా నీళ్ళు వస్తున్నాయి. ఒక బండలను చూస్తున్న ప్రవాహం ఈ రోజు కాగలేదు. ఆ బండ ఎంతకాలంది? పలానా డేటు. ఆ డేట్లో ఏం జరిగి ఉంటుంది? అఫ్ కోర్స్ వీ డోంట్ బిలీవ్ ఇన్ బైబిల్. మేము బైబిల్లో నమ్మం, కానీ బైబిల్లో చెప్పినట్టుగా మనిషి మట్టిలోంచి వచ్చే వాటికి మేము నమ్ముతున్నామని రష్యా శాస్త్రవేత్తలు చెప్పినప్పుడు ప్రపంచం సపోర్ట్ కొట్టారు. మరి చదువుకున్న వాళ్ళందరూ ఏరైతే ఏమైంది పల్లోడు కొట్టుకుంటాకి? ఈ రాయి పోలేదని ఈ రాయి అయితే దాంతో కూడా పల్లోడు కొట్టకూడదు. వీళ్ళు దేవుని నమ్మరంట, కానీ బైబిల్లో ఉన్నట్టు
మనిషి మట్టిలో చూస్తున్న చమత్కారం. అవే సేమ్ మూలకాలు, మట్టి లక్షణాలు అన్నీ ఇందులో ఉన్నాయండి. ₹10 పాలిథిన్ కవర్ మట్టిలో కలుతలేదు కానీ వీడు గెలిచిపోతున్నాడు అందులో బారెత్తే. మట్టి మ్యాచ్ అయిపోయింది సులువుగానే. అదేం చిత్రమో, త్రవ్వకాల్లో బయటపడ్డ కొన్ని ఒక 100 సంవత్సరాల క్రితం మృతదేహం ఒక సూట్ అలాగే ఉంది. 100 సంవత్సరాల క్రితం మృతదేహం సూట్ అలాగే ఉంది, లోపలేం లేదు. సూట్ అలాగే ఉంది క్షేమంగా. మరి రేమండ్ వేసాడు, డిగ్జామ్ వేసాడు, ఏం వేసాడు కానీ సూట్ మట్టికి మట్టిలో పెట్టేసిన 100 సంవత్సరాలు ఎక్లాస్ అలాగే ఉందండి. ఆ ఫోటో తీసి పెట్టేస్తే సూట్లు కొనేస్తారు జనం. అసలు అంత బేబస్ అటాచ్మెంట్. లోపలేం లేదు. మట్టి ఈజ్ ఆల్ మట్టి, ఇట్స్ గాన్. లేదు, నేను చెప్పే సువార్త అది. ఏమండో, యాత్ర చేస్తున్న కొద్ది బలం కలుగుతుంది కనుక వాళ్ళకి ఉత్సాహం కలిగి బలం రావటమే కాదు, వాళ్ళు అడుగులు పెడుతున్నప్పుడు ఎడారి ప్రాంతాలు సస్యశ్యామలంగా మారుతున్నాయి. ఆమేన్. వాళ్ళు ప్రయాణం చేస్తుంటే బాకా లోయలు జలమయంగా మారిపోతున్నాయి. వాళ్ళు ప్రయాణం చేసినందున ఎండిపోయిన శాపగ్రస్తమైన కరువు నేల మీదకి తొలకరి జల్లులు పడి సస్యశ్యామలంగా మారుస్తున్నాయి. వీళ్ళ ప్రయాణం వల్లనే, యాత్ర చేసినందువలన ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి వీళ్ళకి కూడా. అయితే మనం ఇంకెన్ని ప్రాంతాలకు వెళ్తే అన్ని ప్రాంతాలకు ఆశీర్వాదం వస్తుందేమో, అయితే ఆ గ్రామానికి కూడా వెళ్దాం, అయితే ఈ ప్రాంతం కూడా వెళ్దాం అని యాత్ర చేసే మార్గం వారికి ప్రియముగా మారుతుంది. అయ్యా మీరు మా ఇంటికి వచ్చారు, ఆ రోజున ప్రార్థన చేశారు, దాదాపు చావు బతుకులను మనిషి బతికాడు, ఇప్పుడు బాగున్నాడంటే అలాంటి శ్రమలో ఇంకో ఇంటికి కూడా వెళ్ళాలనిపిస్తుందా? అనిపించదా? సహజం కదా. మరి ఇంటికి వెళ్ళాం, ప్రార్థన చేసాం, ప్రభు వారిని బ్రతికించారు, మరి పక్కింట్లో అలాగ ఉందంటే వెళ్ళాలనిపిస్తుంది మనకి. బాకాలోయ జలమయముగా మారిపోతుంటే, కరువు సీమలో తొలకరిజల్లో దీవెనల వర్షాన్ని పంపుతూ ఉంటే, ఇవన్నీ మనము ప్రయాణము చేసినందున జరుగుతూ ఉంటే ఇంకొన్ని ప్రాంతాలకు వెళ్ళాలనిపిస్తుంది. సహజం కదా. అందుకని ప్రయాణం చేసే మార్గం ప్రియమవుతుంది, కార్యాలు జరుగుతున్నాయి అక్కడ, ఇంకా వెళ్ళాలని ఉత్సాహం కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునే కాక. అందరు చెప్దాం, అందరం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకా గ్రంథములో మనము అంతకుముందు సంవత్సరం వాగ్దానంగా తీసుకుని 2:13 గుర్తుందా మీకు? ప్రాకారములు పడగొట్టువాడు మీకు ముందుగా వెళ్తాడు, మెట్టగా ఉన్న ప్రాంతాలన్నీ కూడా మార్చేస్తాడు, చదునుగా చేసేస్తాడు, క్లీన్ చేసి పడేస్తాడు. ఇప్పుడు మనం నడుస్తున్నాం, ఇబ్బంది పడుతున్నాం, యాత్ర చేస్తున్నాం, ఓ 10 అడుగులు వేస్తున్నాం, ఎదురుకున్న పెద్ద ప్రాకారం అడ్డు వచ్చేసింది. ఏం చేద్దాం ఇప్పుడు? అయ్యో అయ్యో అనే లోపునే ప్రాకారములు పడగొట్టేవాడు ముందుగా వెళ్ళి గోడ మొత్తం తన్ని పారేశాడు. మార్గం సరళమైపోయింది, మెట్టలు చదునైపోయాయి, లోయలు పూడ్చబడ్డాయి, అద్భుతంగా మార్గం కనబడుతుంది. యాత్ర చేయాలనిపిస్తుందా? మానాలనిపిస్తుందా? ప్రాకారములు పడగొట్టువాడు మనకు ముందుగా వెళ్ళొచ్చు, మార్గములను సలాములు చేయొచ్చు, మెట్టలు చదును చేయొచ్చు, పల్లములు పూడ్చుచున్నందున యాత్ర చేయు మార్గములు మనకు ప్రియముగా ఉన్నాయి. ఒరి నల్ల అయిపోయింది, మీరు అందులో దిగిపోయి మీకు ఇంకా పెద్దగా పేనం సుఖం వచ్చినట్టేమీ లేదు, ఇంక అందులో కంటిన్యూ అవుతున్నారు, మరి మారేయచ్చు కదరా అన్నాడు ఎవడొకడు ప్రేమతోనే. అప్పుడు మన ఆన్సర్ ఏంటి? నాతో కలిసి ఒక్క వారం నాడు తెలుస్తుంది నీకు. 4 అడుగులు వేసేపటికి పైనుంచి ఆహారం వచ్చేస్తుంది, 4 అడుగులు ఎత్తే వెనక నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి, 4 అడుగులు వేసేపటికి ఎండ పెరుగుతుందని లోపు నీడ వచ్చేస్తుంది, చల్లబడిపాటికి అగ్గి వచ్చేస్తుంది. ఏట్రా బాబు ఇది అంతానే. నేను యాత్ర చేయించినప్పుడు నాకు కలుగుచున్న ఏర్పాట్లు మామూలు కాదు. నేను అందుకే ఆగను, వెళ్తూనే ఉంటాను. నేను ఆగితే ఎన్ని ఆగిపోతాయి సపోర్ట్లు, వెళ్తేనే ఉంటాయి. కాబట్టి నేను మా అన్న ఇక ఎద్దరికి వెళ్తామే తప్ప వెనక్కి వచ్చే ప్రసక్తి లేదు. ఈ ప్రయాణం సాగుద్దని బల్లగుద్ది మరీ చెబుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. అందరం చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఒక్క మాట ఆలోచన చేస్తే దేవుని వాక్యం ద్వారా నిగ్గు తేలుతున్న పరిస్థితి ఏంటి? ఒకే ఒక పాయింట్. ఎందుకు నడవాలనిపిస్తుంది? ఎందుకు నడవాలనిపిస్తుంది? ఆ మార్గం ఎందుకు నచ్చుతుంది?
మనము కాపాడబడుట, పోషించబడుట మాత్రమే కాక మన వలన బాకా లోయలు జలమలం అవుతున్నాయి కనుక, ఎడారులు సస్యశ్యామలం అవుతున్నాయి కనుక, ప్రాకారములు పడగొట్టువాడు మనకు ముందు వెళ్ళి సమస్తమును సరాలము చేయుచున్నాడు కనుక ఆగాలనిపించట్లా. ఆ రూటు మనకి బాగా నచ్చి ఇంకా ఉత్సాహంగా ఎదరికెళ్ళిపోతున్నాం మనం. నేను అడుగుతున్నాను, యాత్ర చేసే మార్గాలు మీకు నచ్చినాయా? యథార్థంగా చెప్దాం ఒక మాట, నీవు నిజముగా యాత్ర చేస్తున్నట్లయితే నీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈ అద్భుతాలు జరగాలి. ఇంతకాలపు నీ క్రైస్తవ జీవిత విశ్వాస యాత్రలో ఒక్క లోయ పొడ్చబడిందా? ఒక్క మెరక చదును చేయబడిందా? ఒక ఎడారిలో పుష్పించున్నట్టు మీరు చూసావా? నీ జీవితంలో ఒక్క ప్రాకారం కూలిందా? ఏమీ లేవు. నువ్వు యాత్ర చేస్తున్నట్టుగా కలలు కంటున్నావు. చేయట్లా. సీరియస్గా తీసుకోవాలి. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే, నిత్యము అద్భుత కార్యములు జరుగుచున్న వారి యాత్రే ప్రియముగా ఉంటుంది. కార్యాలు లేకపోతే ఏడు సంవత్సరాల క్రితం 7గురితో ప్రారంభించిన IFJ విజ్ఞాపన పరిచర్య ఈ రోజున 30 చోట్ల జరుగుతుంది. ఒక చోట 300 ఉన్నారు, ఒకసారి 250 ఉన్నారు, ఒక చోట 100, ఒకసారి 50 ఉన్నారు. సగటున 100 మంది నేర్చుకుంటే కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కనీసం 3000 మంది దైవజనులు మనతో కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఉత్సాహం కలుగుద్ది యాత్ర చేయడానికి. ఒకప్పుడు ఎక్కడ IFJ సెమినార్ పెట్టినా 70, 70, 80% నేనే ఖర్చు పెట్టుకుని అన్నీ మీదేసుకొని చేయాల్సి వచ్చేది. ఈ రోజున 14 సెమినార్లు, ₹1 నాది ఖర్చు లేదు. నా ఛార్జీలతో వెళ్ళి రావటం వరకే. ఎక్కడ ₹1 ఖర్చు నాకు సంబంధం లేదు. అన్న మీరు వచ్చేయాలండి సార్, మేము చూసుకుంటాం. మన డిసెంబర్లో పెట్టినటువంటి IFJ ప్రాంతీయ సెమినార్లో ప్రతి చోట, ఒక చోట 1,00,000, ఒక చోట 20,000, ఒక చోట 30,000, ఒకసారి 60,000, ఒకసారి 70,000. నేను ₹1 ఇవ్వకపోగా వాళ్ళే పోగేసుకొని మిగిలిన డబ్బులు అది తెచ్చిచ్చారు. ఎక్కడ నేను తీసుకోలేదు. ఎంత మిగిలినాయి అన్న? 1,10,000 మిగిలినాయి. ఓకే, గ్రూపులో పెట్టు. ఎంత మిగిలిందండి? పెట్టు. మీ దగ్గర ఎంత? 60,000 పెట్టు. అన్నీ మిగిలినాయి. పోగేసాం. వాడు ఇల్లు చర్చి కట్టేసాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏది మనకు ఒక ఇన్కమ్ సోర్స్ కాదు. మనమే దేవుని రాజ్యానికి ఒక సోర్స్గా మారాలి. దేవునికి మహిమ కలుగును గాక. యాత్ర చేస్తున్నా కొద్ది. ఆమేన్. ఒకే ఒక్క మాట మనం చేస్తున్నాను. నువ్వు యాత్ర చేస్తే అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు జరుగుతున్న కొద్దీ నీకు ఉత్సాహం కలుగుద్ది, బలం పెరుగుద్ది, ఆ మార్గం ప్రియమవుద్ది. ఎక్కడ దాకా? వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనపడతాడు. దట్ ఈస్ ద ఫైనల్ డెస్టినేషన్. అక్కడికి వెళ్ళే దాగే నా అవరోధాలు, ఆటంకాలు వచ్చిన ఆగబుద్ధి అవ్వదు. ఎందుకంత ప్రయాణం చేయగలుగుతావు నువ్వు? అడుగడుగున అద్భుతాలు. బాప్తీసం దగ్గర ఆగిపోయావా? ప్రాథమిక అనుభవాలు ఆగిపోయావా? ఒకసారి సరి చూసుకొని మరలా యాత్ర ప్రారంభించు. ఉత్సాహంతో అడుగులు ముందుకే. నువ్వు అడుగులు ముందుకేస్తే ఆకాశం స్పందిస్తుంది. సముద్రం భయపడి పారిపోతాయి. బండలు నీ కొరకు చీల్చబడతాయి. ప్రాకారములు కూలిపోతాయి. నీ ముందు నడుచువాడు యెహోవా కార్యాలు చేస్తాడు. యాత్ర చేద్దాం, అద్భుతాలు పొందుదాం, బాకా లోయలు జలమయంగా మారుద్దాం, ఇతరులకు దీవెనగా మారుదాం. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.